హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ ట్రైలర్ దిగిపోయింది. అసలు ఏం మాట్లాడటానికి ఏం లేదు. అసలు రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అబ్బా, వన్ మ్యాన్ షో అంతే. అసలు డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ వేరియేషన్స్, అసలు ఆ డైలాగ్స్కి అయితే అసలు చాలా డిగ్నిటీగా యాక్ట్ చేశాడు. ఐఏఎస్ పాత్రలో రామ్ చరణ్ చాలా అంటే చాలా డిగ్నిటీగా యాక్ట్ చేశాడు. సరే, అప్పన్న క్యారెక్టర్ అయితే అసలు వేరే లెవెల్ ఎమోషన్, నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి అప్పన్న క్యారెక్టర్లో. అసలు ఫుల్ ఆన్ ట్రైలర్లో అయితే మాస్, ఊర్రా మాస్ అంతే. అంటే శివాజీని ఆయన 16 years బ్యాక్ ఆయన అప్పుడు తీశాడు. ఇప్పుడు శివాజీని అంటే 2024లో ఒక మాస్ సినిమా తీస్తే శంకర్ గారు ఏ రేంజ్లో తీస్తారన్నది ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ షాట్ అయితే అసలు హెలికాప్టర్లో నుంచి దిగుతా కత్తి పట్టుకొని అబ్బా నరుకుతున్నాం అంతే, మొత్తం నరుకుతున్నాం. రికార్డ్స్ అన్నీ కూడా వరసన నించోబెట్టి నరకబోతున్నాడు రామ్ చరణ్ సంక్రాంతికి. అసలు బీజేఎం భయ్య, బొబ్బిలి మోపిదేవి అనే నేను ఎస్జే సూర్య గారు చెప్పిన డైలాగ్ తర్వాత వస్తుంది ఒక బీజేఎం వస్తుంది, నెక్స్ట్ లెవెల్ బీజేఎం అది అయితే. అంటే ఫేజెస్గా చూపించారు. నాకు భలే నచ్చిన ట్రైలర్ కట్టు భలే నచ్చింది అనమాట. సెక్షన్గా చూపించారు. బొబ్బిలి మోపిదేవి క్యారెక్టర్ కాసేపు చూపించారు. దాని తర్వాత మళ్ళీ రామ్నందన్ స్వాగ్ చూపించారు. లాస్ట్లో ఆ కత్తి పట్టుకునే ముందు ఒక షాట్ ఉంటుంది. బొబ్బిలి మోపిదేవి కాలు వేసుకుంటే అతనికి ముందేమో రామ్నందన్ కాలు వేసుకోవడం, తర్వాత అప్పన కాలు వేయడం, ఆ ట్రాన్సిషన్ భలే ఉందన్నమాట. ఆ షాట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ కట్టు. సంక్రాంతికి బొమ్మ అదిరిపోద్ది, రికార్డులన్నీ ఎగిరిపోతాయి. నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు పెట్టబోతుంది గేమ్ చేంజరు. అసలు ట్రైలర్ ఇంత కలర్ఫుల్ ట్రైలర్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. పెట్టిన ప్రతి పైసా కూడా ట్రైలర్లో కనిపిస్తుంది. తమన్ గారికి అయితే అసలు బాబోయ్ దండం పెట్టాలి, గుడి కట్టాలి. అసలు నిజంగా ముందు గుడి కట్టాల్సింది ఎవరికైతే శంకర్ గారికి. అసలు ఇంత అరాచకమైనటువంటి ట్రైలర్ అయితే అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఒక కల్ట్ మాస్ బొమ్మ తీస్తున్నారు ఆయన. ఆఫ్టర్ శివాజీ మధ్యలో ఏదో ప్రయోగాలు చేశారు, కానీ గేమ్ చేంజర్ ఈజ్ కల్ట్ మాస్ బొమ్మ. మెంటల్ ఉంది ట్రైలరు. మళ్ళీ ఇంకొకసారి చూడాలి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మైండ్ ఖరాబ్ అయిపోయింది, నరాలని తెగిపోయినాయి ఒంట్లో. సో అసలు మీకు ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది? అసలు రిపీటెడ్గా చూడాలి. సో ఎంజాయ్ ది ట్రైలర్.